మార్చి 4, 2024 నాటి క్రికెట్ వరల్డ్లోని అప్డేట్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు, మొత్తంగా మ్యాచ్లో 10 వికెట్లు తీసి రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 1 వికెట్ తీసిన క్యామరన్ గ్రీన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక స్కోర్ వివరాలు క్లుప్తంగా చూసినట్లయితే, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 115.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌట్ అయింది. క్యామరన్ గ్రీన్ 174 పరుగులతోటి అజేయంగా నిలవగా మిచెల్ మార్షల్ 40 పరుగులు చేశాడు. ఇక మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, విలియం ఓ రూర్కి 2 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ 71 పరుగులు, మ్యాట్ హెన్రీ 42 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 4 వికెట్లు, హ్యాజెల్వుడ్ 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 51.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. నాథన్ లయన్ 41 పరుగులు, క్యామరన్ గ్రీన్ మరోసారి రాణించి 34 పరుగులు చేయగా, న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 5 వికెట్లు, మ్యాట్ హెన్రీ 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఆ తర్వాత 369 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 64.4 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర 59 పరుగులు, డారెల్ మిచెల్ 38 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ మరోసారి రాణించి 6 వికెట్లు, హ్యాజెల్వుడ్ 2 వికెట్లు తీయడం జరిగింది. దీంతో న్యూజిలాండ్ 172 పరుగులతోటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సాధారణంగా వేరే జట్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు భారత అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ పైన భారత అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే WTC అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టిన తర్వాత మనం ఆడే మ్యాచ్లే కాకుండా మన ప్రత్యర్థులు ఆడే మ్యాచ్లు కూడా చాలా కీలకంగా ఉండటంతో మరి ఆ మ్యాచ్ల మీద ఆసక్తి పెరిగింది. న్యూజిలాండ్ ఓటమితోటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఆ ఓటమితో న్యూజిలాండ్ 2వ స్థానంలో పడిపోతే 2వ స్థానంలో ఉన్నటువంటి ఇండియా మొదటి స్థానానికి చేరింది. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు నెంబర్ 1 స్థానానికి దూసుకువెళ్ళింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో 3-1 తేడాతోటి ఆధిపత్యం సంపాదించిన టీమిండియా 64.58 పాయింట్ల శాతంతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన భారత్ 5 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 62 పాయింట్లు సంపాదించింది. ఇక 60% పాయింట్లతోటి న్యూజిలాండ్ 2వ స్థానంలో, 59.09% పాయింట్లతోటి ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ మరో రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్తో ముగిసిన టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లను తీసిన నాథన్ లయన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మొత్తం 10 సార్లు 5 వికెట్లను తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 9 సార్లు 5 వికెట్లు తీసినటువంటి బౌలర్గా అశ్విన్ పేరిట ఉన్నటువంటి రికార్డును నాథన్ లయన్ దాటేశారు. కాగా నిన్న ముగిసిన మ్యాచ్లో నాథన్ లయన్ మొత్తం 10 వికెట్లు తీయటం గమనార్హం. ఇక భారత మాజీ కెప్టెన్, కీపర్ MS ధోని వంటి మరో ఆటగాడు రారని మాజీ క్రికెటర్ గవాస్కర్ తెలిపాడు. ధ్రువ్ జురెల్ను తాను ధోనితో పోల్చడంపై వివరణ ఇచ్చాడు. ఆ వ్యాఖ్యల్లో నా ఉద్దేశం, జురెల్ సమయస్ఫూర్తి, ఆట తీరు ధోనిని గుర్తు చేస్తున్నాయనే తప్ప అతడు ధోనితో సమానం కాదు అని గవాస్కర్ అన్నారు. ధోని అనే ఆటగాడు ఒక్కరే, అలాంటి వాడు మరొకరు లేరు, రారు. అతడు సాధించిన దాంట్లో జురెల్ కొంచెం సాధించిన భారత క్రికెట్కు చాలా మేలు చేకూర్చినట్లే అని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఇక రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్ మ్యాచ్ల విషయానికి వచ్చినట్లయితే, ఇటు ముంబయి, అటు మధ్యప్రదేశ్ రెండు కూడా తొలి ఇన్నింగ్స్ ఆధిపత్యాన్ని సంపాదించాయి. తమిళనాడుతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబయి జట్టు యొక్క స్కోరు ఒక దశలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే. కానీ నిన్న ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. ఒక దశలో తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్నైనా ముంబై అందుకుంటుందా లేదా అనుకున్న దశలో చివరికి 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. దీనికి కారణము ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రతిభతోటి 105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతోటి 109 పరుగులు చేయడంతో ముంబైని ఆదుకున్నాడు. పైగా 100 పరుగులకు పైగా భారీ ఆధిక్యాన్ని కూడా సంపాదించి పెట్టాడు ముంబై జట్టుకు శార్దుల్ ఠాకూర్. 10-11వ నెంబర్ బ్యాటర్లు తనుష్ 74 పరుగులతోటి, అదేవిధంగా తుషార్ దేశ్పాండే 17 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఓవర్ నెట్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులతోటి ఇన్నింగ్స్ను కొనసాగించిన ముంబైని తమిళనాడు కెప్టెన్ సాయి కిషోర్ దెబ్బ కొట్టాడు. సాయి కిషోర్ ఏకంగా 6 వికెట్లు తీశాడు. సాయి కిషోర్ దెబ్బకి ముంబై వరుసగా వికెట్లను కోల్పోయింది. 55 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ తప్ప ఎవరూ నిలబడలేకపోవడంతో ముంబై కనీసం 200 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ 35 పరుగులు చేసిన హార్దిక్ తమోర్తో కలిపి ఇన్నింగ్స్ నిలబెట్టిన శార్దుల్ ఆ తర్వాత తనుజ్ జతగా స్కోర్ను 300కు చేరువగా తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో శార్దుల్ తన
తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని అందుకున్నాడు. సెంచరీ తర్వాత శార్దుల్ అవుట్ అయిన తుషార్ జోడీగా తనుష్ క్రీజులో ఉన్నాడు. ఈ జంట అభేద్యమైన 10వ వికెట్కు 63 పరుగులు జత చేసింది. ప్రస్తుతం ముంబై 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 146 పరుగులకే ఆల్అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరో సెమీఫైనల్ మ్యాచ్లో హిమాంశు మంత్రి సెంచరీతో సత్తా చాటడంతో విదర్భతో రంజీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఓవర్ నైట్ స్కోరు 1 వికెట్ నష్టానికి 47 పరుగులతో రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన మధ్యప్రదేశ్ను హిమాంశు నడిపించాడు. 265 బంతులు ఎదుర్కొన్న హిమాంశు మంత్రి 13 ఫోర్లు 1 సిక్స్ తోటి 126 పరుగులు చేశాడు. మొదట సాగర్ సోలంకి, తర్వాత సారాంశ్ జైన్ జతగా హిమాంశు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒక దశలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుతోటి మెరుగ్గా కనిపించిన మధ్యప్రదేశ్ ఆ తర్వాత తడబడి 21 పరుగుల తేడాతో మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. అయినా 82 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆట చివరికి రెండో ఇన్నింగ్స్లో విదర్భ 1 వికెట్ నష్టానికి 13 పరుగులతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో విదర్భ 170 పరుగులకే ఆల్అవుట్ అయిన సంగతి తెలిసిందే. సో ఈ విధంగా రంజీ సెమీఫైనల్స్లో అటు ముంబాయి ఇటు మధ్యప్రదేశ్ ఆధిక్యాన్ని సంపాదించాయి. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఆదివారం గుజరాత్ జైంట్స్పై ఆ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెక్ లానింగ్ 41 బంతులు 6 ఫోర్లు 1 సిక్స్ తోటి 55 పరుగులు చేసి అర్ధశతకంతో సత్తా చాటడంతో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మేఘనా సింగ్ 4 వికెట్లు, ఆష్లీ గార్డ్నర్ 2 వికెట్లు తీసి రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. గార్డ్నర్ 31 బంతులు 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. రాధా యాదవ్ 3 వికెట్లు, జెస్ జొనాసెన్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. ఆడిన 4 మ్యాచ్లలోనూ గుజరాత్ ఓడింది. ఫీల్డింగ్లో వైఫల్యం ఆ జట్టు కుంభముంచింది. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకు వెళ్ళింది.